అప్పుడు కానివ్వండి, వాళ్ళని మన స్టూడెంట్స్ని ఎలాగ ఇంటరాక్ట్ అవుతారు అన్నది. సో ఇవి ప్రధానంగా చూడాల్సిన అంశాలు అనమాట. లాంగ్వేజ్ పరంగా తీసుకుంటే కొన్ని కంట్రీస్లో ఎక్కువ మంది ప్రతి కంట్రీలో కూడా ఇప్పుడు మన స్టూడెంట్స్ ఎవరైతే వెళ్తున్నారో అది చైనా కానివ్వండి, రష్యా కానివ్వండి, వేరే ఏ కంట్రీ అయినా కూడా నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో కోర్స్ ఇంగ్లీష్లోనే ఉంటుందన్నమాట. స్టూడెంట్స్కి ఎప్పుడు చిన్న ఇబ్బంది ఎదురవుతుందంటే ఎప్పుడైతే క్లినికల్స్కి వెళ్తారో వాళ్ళు అది థర్డ్ ఇయర్ కానీ అలాగా వెళ్ళినప్పుడు పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వాలంటేనే ఆ సమస్య వస్తుందన్నమాట. దానివల్ల ఇప్పుడు ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో కూడా కొన్ని కంట్రీస్ యుఎస్, యూకే వీటి తర్వాత ఒక ఫిలిప్పీన్స్ అనే కంట్రీ కూడా ఎక్కువ మంది ఇంగ్లీష్ మాట్లాడతారనమాట. అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు మన సెంట్రల్ అమెరికా అని కొన్ని ఐలాండ్స్లో కానివ్వండి, అంటే ఎవరైతే బ్రిటిష్ రూలింగ్లో ఉన్నవి, ఏవైతే కంట్రీస్ అమెరికన్ రూలింగ్లో ఉన్నవి, ఇలాంటి కంట్రీస్లో ఇంగ్లీష్ మాట్లాడే శాతం ఎక్కువగా ఉంది. సో పెద్దగా ఇబ్బందులు ఎదురవటం లేదు. అలాగే స్టూడెంట్ మనం ఇందాక మీరు అన్నట్లుగా కేరళ వెళ్ళి చదువుకునే వాళ్ళు ఉన్నారు, తమిళనాడు వెళ్ళి చదువుకునే వాళ్ళు ఉన్నారు, అలాగే వేరే డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఎక్కువ యూజ్ చేస్తారు. అయినా కానీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని లోకల్ లాంగ్వేజ్ నేర్చుకుని డాక్టర్స్ అవుతున్నారు ఇవాళ. సో అందువల్ల పెద్దగా ఫారిన్ అనేది ఒక పాస్పోర్టు ఒక నా ఉద్దేశంలో వేరే ఫ్లైట్లో వెళ్ళాలి, అక్కడ ఏమవుతుందని ఒక ఫియర్ తప్పనిచ్చి, నాకు తెలిసినంత వరకు మన కేరళ, తమిళనాడు ఇవి ఎట్లాగో కొన్ని మన నైబరింగ్ కంట్రీస్ ఇవి మనం మాట్లాడిన చైనా కానివ్వండి, ఫిలిప్పైన్స్ కానివ్వండి, అలాగే కజకిస్తాన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇబ్బంది లేని ప్రదేశాలు అనమాట. సో పేరెంట్స్ కానీ ఆ విధంగా ఆలోచించి వీలైతే ఒకసారి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసుకున్న తర్వాత, ఇందాక మన కొలీగ్ అన్నట్టు అన్ని ప్లేసెస్కి వెళ్ళలేరు స్టూడెంట్ పేరెంట్స్, అయితే షార్ట్ లిస్ట్ చేసుకున్న తర్వాత ఏ ప్రాతిపదిక మీద మనం షార్ట్ లిస్ట్ చేసుకున్నాం యూనివర్సిటీని కానీ కంట్రీని కానీ ఫైనల్ చేసుకున్న తర్వాత అట్లీస్ట్ ఒకసారి విజిట్ చేయగలిగితే అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నా ఉద్దేశం. ఓకే డాక్టర్ గారు, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇండియాలో చదవడానికి మీకు కూడా విదేశాల్లో అక్కడున్న విద్యా వ్యవస్థ మీద కొద్దిగా అవగాహన ఉందని విన్నాను నేను. ఇక్కడున్న ఎడ్యుకేషన్ ప్యాటర్న్కి అక్కడున్న ఎడ్యుకేషన్ ప్యాటర్న్కి డిఫరెన్స్ ఏమైనా మేజర్గా మీరు అబ్జర్వ్ చేశారా? స్టూడెంట్ తనని తాను ఎలా సన్నద్ధం చేసుకోవాలి అక్కడ విద్యను అభ్యసించాలని నిర్ణయించుకున్న తర్వాత? ఎక్కడైనా కానీ స్టూడెంట్ సెల్ఫ్ మోటివేటెడ్ ఉండాలండి. ఆ మోటివేషన్ ఉంటేనే అసలు ఆ కోర్సులోకి వెళ్ళాలి. ఎందుకంటే వేరే పనులు చేసుకుంటూనో వేరే యావిగేషన్స్తోనో మెడిసిన్ చేయాలంటే అవ్వదు. 24/7 డెడికేషన్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ సబ్జెక్ట్స్ ఇయర్ వైజ్ ఏమన్నా చేంజెస్ ఉండొచ్చు, కానీ సో చేంజెస్ అయితే ఏమి ఉండవు. బట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక ఫారెన్ గ్రాడ్యుయేట్స్, మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అని ఉంటుంది, అది క్లియర్ చేయగలగాలి. సో దాని పర్సంటేజ్ అరౌండ్ 17% ఉంది నాకు తెలిసి. సో అంత ఎక్సలెన్స్ ఉంటే తప్ప 6 ఏళ్ళు అక్కడ కష్టపడి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రెషర్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, ఏం చేస్తున్నావు, ఎప్పటి నుంచి సంపాదిస్తావు అంటే పేరెంట్స్ ఆ సపోర్ట్ కూడా ఇవ్వగలిగినప్పుడే పంపించాలి. అంతేగాని రాగానే ఏదో జాయిన్ చేసేయంటే అది అయ్యే పరిస్థితి కాదు. ఓకే శ్రీనివాస్ గారు, ఈ పాయింట్ ఆఫ్ టైంలో అంటే వాళ్ళు ఎలా సన్నద్ధం చేసుకోవాలి స్టూడెంట్స్ ఎస్పెషల్లీ అక్కడ 6 ఏళ్ల పాటు కష్టపడి చదువు వచ్చిన తర్వాత మనకంటే బెటర్ క్లినికల్స్ ఉంటాయి అక్కడ, మనకంటే బెటర్ నేను ప్రొఫెసర్స్ అని చెప్పను, కానీ అక్కడ 30 మందికి 40 మందికి ఒక ప్రొఫెసర్ ఉంటే అక్కడ 10 మందికి 12 మందికి ఒక ప్రొఫెసర్ ఉండే ఫెసిలిటీ ఉంది. అక్కడ ఎక్కువ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి అనుబంధంగా ఉంటాయి, ఆ మెడికల్ కాలేజ్కి అనుబంధంగా ఉంటాయి, ఎక్కువ మంది పేషెంట్స్ను వాళ్ళు విజిట్ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఇన్ని ఫెసిలిటీస్ అక్కడ తీసుకుంటున్నప్పటికీ ఇక్కడికి వచ్చి ఎంసీఏలో ఆ స్థాయిలో సక్సెస్ కాలేకపోవడానికి ఆ పర్సంటేజ్ కాస్త తక్కువ ఉండడానికి రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టకపోవడం అంటే ఫస్ట్ జాయిన్ అయిపోతాడు ఆవేశంగా. జాయిన్ అయిపోయిన తర్వాత అక్కడ చదవడం మెయిన్. ఇప్పుడు మనం జాయిన్ చేసేసాం, సో చేసిన 6 సంవత్సరాలు కుర్రాడు అక్కడ చదవాలి. సో ఇక్కడ యాటిట్యూడ్కి అలవాటు పడ్డాడు అక్కడ ఆటోమేటిక్ అదే సేమ్ యాటిట్యూడ్లో ఉంటాడు నాకు తెలిసి. అందులో ఇంక ఫారిన్ కంట్రీ ఇంకా చాలా ఫ్రీగా ఉంటుంది, చాలా చక్కగా. సో అఫ్కోర్స్ ఇప్పుడు మనం జాయిన్ చేసే కాలేజెస్లో అయితే అది సిస్టమేటిక్గా ఉంటాయని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం నా స్టూడెంట్స్ కూడా 3 ఉన్నారు ఆల్రెడీ అక్కడ. ఇప్పుడు అబ్రాడ్ చదువుతున్నారు పిల్లలు 3. ఒకడేమో ఇటలీలో ఉన్నాడు, ఒక అబ్బాయి ఫిలిప్పైన్స్లో ఉన్నాడు, ఒకడేమో ఆస్ట్రేలియాలో ఉన్నాడు. సో 3 చదువుతున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే సార్ ఇక్కడ టీచింగ్ అంతా బాగానే ఉంది, కాకపోతే మనం ప్రిపేర్ చేసుకోవాలి సార్, అక్కడ ప్రొఫెసర్ ఏం చెప్పరు మనకి. సో మన ఓన్గా కూర్చుని మన ఓన్గా రాసుకొని నోట్స్ నేను ప్రిపేర్ చేసుకోవాలి. జస్ట్ ఓన్లీ లైవ్ టీచింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు అతను. సో మిగతా నేను చేసుకోవాలి. మీరైతే చక్కగా నోట్స్ ఇస్తున్నారు, చక్కగా టీచింగ్ చేస్తారు, బుడి చాపిస్తారు, రాస్తారు. ఆ అమ్మాయి ఫీలింగ్స్ అనమాట నాకు ఎక్స్ప్రెస్ చేస్తుంది, ఇలా ఉంది సార్ ఈ పరిస్థితి ఇక్కడ నాకు అని. ఇంకోటి ఏంటంటే బాబు అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటంటే 6 ఏళ్ళు చేయాలి అనేసరికి 6 ఏళ్లలో చాలా లగ్జరీగా ఫీల్ అవుతాడు. సో ఎడ్యుకేషన్ అంతా కూడా చాలా రిలాక్స్డ్ అవుతాడు.
ఇక్కడ మనకేమవుతుందంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ ఇవన్నీ సిస్టమ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది, అక్కడ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఇక్కడ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, అవన్నీ ఉంటాయి. మంత్లీ కావాలంటే డైలీ కూడా పెడతాం మేము టెస్ట్. సో మా దగ్గర డైలీ టెస్ట్ కూడా జరిగింది యాక్చువల్గా అయితే. సో అక్కడ అనేది 6 ఏళ్ళు అనేసరికి కొంచెం లగ్జరీగా ఉంటాడు కాబట్టి పేరెంట్ వెళ్ళి పద్దాకా చెక్ చేసుకునే ఛాన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఉండదు. మెయిన్ లాజిక్ అది. పద్దాకా పేరెంట్ అబ్రాడ్ వెళ్ళలేడు. సో వెళ్ళలేకపోవడం ఏమైందంటే పేరెంట్ పద్దాకి చెక్ చేసుకోలేడు. సో ఎంతవరకు ఫోన్ కాంటాక్ట్, ఇంటర్నెట్ కాంటాక్ట్ అవుతుంది, ఎలా అలా చదువుతున్నాం, బాగా చదువుతున్నాను నాన్న, ఇబ్బంది లేదు, పాస్ అయిపోయాను. సో అక్కడ పాస్ అయ్యలేదు, ఇది తెలియదు, పేరెంట్ తెలియదు యాక్చువల్గా పాస్ అయ్యడం లేదు. సో మనం అక్కడికి వెళ్ళి చూసుకోవాలంటే మనకు పేరెంట్ దగ్గర కంపల్సరీగా వెళ్ళాలి. మన పేరెంట్ వెళ్ళి చూసుకుంటేనే అది. ఇక్కడ అనుకోండి, సో డైలీ అప్పుడు మన దగ్గర ఉంటాడు, మన కళ్ళ ముందు జరుగుతుంటే వాడు ఏం చేస్తాడో మనకు తెలుస్తుంది. సో కాబట్టి ఎప్పుడు మాట్లాడవచ్చు. ఇప్పుడు అది అలా కాకుండా ఏ స్టూడెంట్ అయితే పర్ఫెక్ట్గా అక్కడ చదవగలడు అని వాళ్ళ పేరెంట్కి కాన్ఫిడెంట్ ఉంటుందో, ఎస్ వీడు అక్కడికి వెళ్తే సక్సీడ్ అవుతాడు, పాపం కొన్ని కారణాలు వీడికి ఇక్కడ మెడిసిన్ రాలేదు పాపం, కాబట్టి వాడు అక్కడ జాయిన్ చేద్దాం అని జాయిన్ చేసిన కుర్రాడిని అయితే మనం చూడాల్సిన అవసరం లేదు. సో కాకపోతే కొంచెం వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం రిలాక్సేషన్ వల్ల కొంతవరకు డ్యామేజ్ అవ్వచ్చు అని ఉద్దేశం తప్పితే అక్కడ ఎడ్యుకేషన్కి మనకి ఎంత పెద్ద గొప్పగా తేడా ఏమి ఉండదు అని నా ఫీల్. చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. పేరెంట్స్ అందరూ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది. అంటే ఆ విద్యార్థిలో మనం ప్రెజర్ చేసి వాళ్ళని తీసుకెళ్తున్నామా, లేకుంటే ఆ విద్యార్థికి చదువుకునే ఇంట్రెస్ట్ ఉన్నాడా, మనం ప్రెజర్ చేస్తున్నాం. డాడీ నేను వెళ్ళాల్సిందే, నేను చదువుతాను అంటే మనం కమిట్ అయ్యి వాడిని పంపిస్తున్నాం. అలాగే నువ్వు వెళ్ళి చదవరా అంటే అప్పుడు అదేమవుతుంది, మనకు వాడికి సెకండరీ అయితే మనకు ప్రైమరీ అవుతుంది. సో వాడికి ప్రైమరీ వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చదువుతావు, నిజంగా చదువుతానంటే పంపిస్తాను అక్కడికి. ఇప్పుడు 20 లక్షలైనా 30 లక్షలైనా నేను కట్టానంటే నువ్వు అట్లా చదవాల్సిందే. నువ్వు 2 ఏళ్ళు చదివిన తర్వాత అక్కడ నా సబ్జెక్ట్ పోయినాయి, నేను ఇక్కడ అయిపోయాను, ఇక్కడ ఏం కాలేదంటే ఇక్కడికి వచ్చా క్వాలిఫై కాలేదు. ఒక కారణం ఏంటంటే అక్కడ చదవట్లేదు. సో ఆ స్టాండర్డ్స్ వాడి దగ్గర లేవు అక్కడ యాక్చువల్గా. సో స్టాండర్డ్స్ లేవంటే మానిటరింగ్ లేదు, మెయిన్ ల్యాక్ ఆఫ్ మానిటరింగ్. సో దట్ ఈస్ కాలేజీ పట్టించుకోవచ్చేమో కానీ బట్ స్టూడెంట్కి అవేర్నెస్ ఉండాలి కదా. చదవాలనే ఇంటెన్షన్ నాకుంటే నేను చదువుతాను, బట్ పేరెంట్ గాను అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఉంటే ఏం లాభం, స్టూడెంట్ మనకి ఎగ్జాక్ట్లీ. ఈ పాయింట్ చాలా డిస్కస్ చేసామండి. కొంతమంది నీట్ మీద కూడా కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, చాలామంది విద్యార్థులు దాని గురించి కూడా ఆందోళన ఉన్నారు. మీరు నీట్ గురించి, నీట్కి ఎలా అంటే ఆల్రెడీ ర్యాంక్స్ అయితే వచ్చేసాయి, ఇప్పుడు స్టేట్ ర్యాంక్స్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. అంటే ఎలా వాళ్ళని ఇప్పుడు నెక్స్ట్ ఫార్వర్డ్ స్టెప్ ఎలా తీసుకోవాలి ఈ టైంలో? అంటే ఇప్పుడు ర్యాంకింగ్ వచ్చేసరికి ఆల్ ఇండియా ర్యాంకింగ్ని మన స్టేట్ ర్యాంకింగ్కి డిఫరెన్స్ ఉంది. సో కట్ ఆఫ్ మార్క్స్ బేస్ చేసి ఇక్కడ ఈ ర్యాంకింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం మనం మెయిన్. అంటే ఇప్పుడు ఏ యూనివర్సిటీకి మళ్ళీ సపరేట్గా ఏ రాష్ట్రంలో అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్ మీకు ఏమన్నా? లేదండి, మన తెలుగు రాష్ట్రాల్లో 2 కలిపే ఈ కౌన్సిలింగ్ జరుగుతుంది. సో దాన్ని అనౌన్స్ చేస్తానన్నారు రేపు, దాన్ని బేస్ చేసుకుని మనం. ఓకే, మీరు ఏమన్నా యాడ్ చేస్తారా దీనికి? నీట్ యాక్చువల్ ఇప్పుడు వచ్చినటువంటి ఆల్ ఇండియా ర్యాంక్స్ బేస్ చేసుకున్న లెక్క అయితే మన కట్ ఆఫ్ మార్క్స్ 360 ఇచ్చి వదిలేసాడండి. క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటాం దాన్ని యాక్చువల్గా. అప్ టు ఓసీకి ఇచ్చాడు యాక్చువల్గా. మనకి అది ఓసీ 360 నుంచి అప్ టు 678 వరకు ఉంది. సో బీసీ కానీ ఎస్సీ కానీ వాళ్ళకి ఇంకా తక్కువ ఉన్నాయి. క్వాలిఫైయింగ్ మార్క్స్ చెప్పట్లేదు నేను. సో క్వాలిఫైయింగ్ కూడా అంటే సీట్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉన్న మార్క్స్ నేను చెప్పింది 360 నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు మన దగ్గర ఉన్న పిల్లలకి 500 అబోవ్ 450 460 ప్లస్ 468 ప్లస్ దాటితే ఓసీ పిల్లవాడికి ఎవరికైనా మెడిసిన్ సీట్ వచ్చేస్తుంది, నో డౌట్, దాని తిరగలేదు. అది కూడా కేటగిరీ వస్తుంది, కేటగిరీ ఏలోనో తీసుకుంటాడు వాడు. మిగతా వాళ్ళంతా కూడా 500 అబోవ్ ఉన్న పిల్లలందరూ కూడా గ్యారెంటీ వస్తాయి సీట్స్. కాబట్టి మనకి ఆ క్లారిటీ అనేది మనకి స్టేట్ ర్యాంక్స్ వస్తే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. మనకున్న సీట్లు ఎన్ని టోటల్గా మన ఆంధ్రాలో మనకున్న మొత్తం టోటల్ కాలేజ్ 27 మెడికల్ కాలేజీలు ఉన్నాయి టోటల్గా మన ఆంధ్రాలో. తెలంగాణ 20 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అందులో 17 కాలేజీలు గవర్నమెంట్ ఉన్నాయి, మిగతా కాలేజీలు మనకి ప్రైవేట్ ఉన్నాయి యాక్చువల్గా. ఇవన్నీ కావాలంటే క్యాట్ ఏ తీసుకోవాలన్నా క్యాట్ బి తీసుకోవాలన్నా కంపల్సరీగా మనకి ఆ ర్యాంక్ స్టేట్ ర్యాంక్ రావాలి. ఆ ఎస్వి యూనివర్సిటీ కానీ ఆంధ్ర యూనివర్సిటీ కానీ ఆ యూనివర్సిటీ లోకలైజ్ అయి ఉండాలి. అలాగే అట్ ద సేమ్ టైం బీసీ ఎస్సీ ఎస్టీ ఆ కేటగిరీ ఫామ్ అయి ఉండాలి. దాన్ని బేసుకుని మనకి మార్క్స్ ఎస్టిమేషన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది తప్పితే ఆల్ ఇండియా ర్యాంక్ని బేస్ చేసుకుని మనకి సీట్ వస్తుందా రాదని చెప్పడం కొంచెం కష్టం అవుతుంది. బట్ మనకి ఆ అబోవ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి చెప్పగలుగుతున్నాం. 500 అబోవ్ వచ్చింది, ఎస్ నీకు కేటగిరీ వస్తుంది అని అంటున్నాం తప్పితే అది కన్ఫామ్గా వస్తుంది అన్నది ఇంకా కష్టం అవుతుంది. ఇప్పుడు రేపు స్టేట్ ర్యాంక్ పడితే కానీ మనకి క్లారిటీ రాదండి. అంతే తప్పితే ఇది ఇంకా డైలమాగా ఉంది ప్రస్తుతం. అంతేకాదు అంబిగ్యూటీగానే ఫామ్ అవుతున్నారు రైట్ నౌ. అది రేపు మన స్టేట్ ర్యాంక్స్ వస్తే దాన్ని బట్టి లోకల్ ర్యాంక్ ఎంత ఉంది, స్టేట్ ర్యాంక్ ఎంత తెలుసుకుంటే యూనివర్సిటీ ర్యాంక్ ఉంటుంది యాక్చువల్గా. ఎస్వి యూనివర్సిటీ కానీ ఆ ర్యాంక్స్ బేస్ చేసుకుని మనకి సీట్ వస్తుందా రాదని చెప్పగలం. ఓకే, కొన్ని క్వశ్చన్స్ కూడా తీసుకుందామండి. ఆలోపు మీరు ఒకసారి అంటే ఎంబీబీఎస్ని అబ్రాడ్లో చేయాలనుకున్న విద్యార్థికి వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ఎలిజిబిలిటీ వాళ్ళకి అవసరం ఉంటుంది? ఎందుకంటే యాజ్ ఆఫ్ నో దాల్సిన నీట్ ర్యాంక్ ఇప్పటికైతే అవసరం లేదు వాళ్ళకి. బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఎంబీబీఎస్ని అబ్రాడ్లో చేయాలన్నా కూడా నీట్ ర్యాంక్ అవసరం ఉండొచ్చు, ఆర్ దీన్ని కూడా పరిశీలిస్తున్నామని గవర్నమెంట్ చెప్తోంది. ఎలాంటి ఎలిజిబిలిటీ ఈ టైంలో ఉంది ప్రస్తుతం? అంటే ఫారిన్ ఎడ్యుకేషన్ దగ్గర వచ్చేసరికి అంటే అది ఇండిపెండెంట్ అనమాట. ఒక్కొక్క కంట్రీలో యూనివర్సిటీని బట్టి ఉంటుంది. కొన్ని యూనివర్సిటీస్ +2లో 75% రావాలని అంటారు. కొన్ని కంట్రీస్లో ఏంటంటే వాళ్ళ లోకల్ టెస్ట్ మన నీట్లాగే కొన్ని ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, దాంట్లో ఎలిజిబిలిటీ అడుగుతారు.
కాబట్టి స్టూడెంట్ మేము సజెస్ట్ చేసేది ఏంటంటే సార్ అన్నట్టుగా మెరిట్ స్టూడెంట్స్ అంటే మినిమం 70% అబవ్ 75% అబవ్ ఉన్నోళ్ళే ఫారిన్లో పోయినా కానీ సీట్ వస్తుంది, కానీ ఇక్కడికి వచ్చి రిటర్న్ వచ్చి మళ్ళీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎగ్జామినేషన్ తీసుకోవాలి, క్లియర్ చేయాలి అని అంటే 75% అబవ్ ఉన్నవాళ్ళు 70% పైన ఉన్నవాళ్ళు జనరల్గా యూనివర్సిటీస్ ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. అంటే కొన్ని యూనివర్సిటీస్ కమర్షియల్గా ఉన్న యూనివర్సిటీస్ 60% ఉన్న తీసుకుంటున్నారు, 50% ఉన్న తీసుకుంటున్నారు. బట్ తీసుకోవడంలో కన్నా వాళ్ళ ఉద్దేశం ఎట్లా ఉంటుందని అంటే మీరు ఇంతకన్నట్టు థియరిటికల్ ప్రాక్టికల్. సో ఈ ప్రాక్టికల్గా వీళ్ళు కొన్ని యూనివర్సిటీస్ పర్సంటేజ్ ఇవ్వవు అనమాట. సో ఆ బేసిస్లో వీళ్ళకి 60-70% ఉన్నా కానీ మంచి స్టూడెంట్స్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది ఫారెన్లో. సో దానివల్ల ఫస్ట్ క్లాస్ అండ్ అబవ్ అని అడుగుతారు. సో మేము సజెస్ట్ చేసేది 70% అబవ్ ఉన్న స్టూడెంట్స్ మాత్రమే వెళ్ళగలిగితేనే కంప్లీట్ చేయగలిగేది మా ఉద్దేశం అనమాట. ఓకే, మీ క్వశ్చన్స్ ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ అండి, ఏదో నీట్ మీద కానీ లేదంటే యూనివర్సిటీలకు సంబంధించి కానీ ఎలా పిక్ చేసుకోవాలని. థ్యాంక్ యూ సాయి. TV5 presents MBBS Abroad Awareness Summit 2017 in association with Vision Overseas Careers. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన అలాగే MBBS చదవాలనుకుంటున్న స్టూడెంట్స్కి అలాగే ఇక్కడున్న పేరెంట్స్కి కూడా ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలను మీరందరూ నివృత్తి చేయాలి సార్ మేము కోరుకుంటున్నాము. సో ఈ వేదిక నుంచి మీకు అందరికీ సరైన సమాధానాలు దొరుకుతాయని మేము అనుకుంటున్నాం. సో మరి ఎవరికి ఏమైనా సందేహాలు ఉంటే మీరు హ్యాండ్స్ రేస్ చేయొచ్చు. ఓకే, ఒక పేరెంట్ తనకి సందేహం ఉందని చెప్తున్నారు, మరి వారి డౌట్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి సార్. మగపిల్లలంటే మీ పేరు ఒకసారి. నా పేరు నాగేంద్ర సింగ్ అండి. మగపిల్లలంటే ధైర్యంగా ఏ కంట్రీకైనా పంపించడానికి అవకాశాలు ఉంటాయి. అదే ఆడపిల్ల అనేటప్పటికీ అక్కడ వాతావరణం మన ఆడపిల్లలు సెట్ అవుతారా లేదా, అక్కడ సెక్యూరిటీ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటారు, లాంగ్వేజ్ పరంగా ఎట్లా, సేఫ్ సైడ్గా ఏ కంట్రీస్లో అయితే మన కంట్రీకి సరిపడే విధంగా ఎట్లా ఏ కంట్రీస్లో ఉన్నాయి అనే చిన్న డౌట్ ఉందండి. కొంచెం ఆ డౌట్ని క్లారిఫై చేయండి సార్. చాలా వ్యాలిడ్ పాయింట్, వ్యాలిడ్ క్వశ్చన్ కూడా అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో. మనము ఇప్పుడు చూస్తే లాస్ట్ 5-6 ఇయర్స్లో అండి విదేశాలకు వెళ్ళే సంఖ్య చూస్తే అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ ఉన్నారనమాట. రీజన్ ఏంటంటే ఇప్పుడు వేరే స్టూడెంట్ అంటే వాళ్ళ సీనియర్స్ లేదా వాళ్ళ రిలేటివ్స్ పిల్లలు వెళ్ళి చదువుకొని వచ్చిన తర్వాత వాళ్ళ ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి కొంతమంది పేరెంట్స్ పర్సనల్గా వెళ్ళి చూసిన దాన్ని బట్టి కంట్రీలో ఇబ్బంది లేదు పిల్లలకి అన్న ఉద్దేశంతో వెళ్ళడం జరుగుతుంది. ఇందాక మనం మాట్లాడినప్పుడు మీరు చూస్తే ఇప్పుడు అదే ఫారిన్ అనేసరికి మనకు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. అదే మనం కేరళనో తమిళనాడు అంటే మనము పంపించగలుగుతున్నాం మన ఇండియాలోనైతే. సో ఫస్ట్ మనము పిల్లల్ని పంపించేటప్పుడు ఫారిన్ అది వేరే దేశము, వేరే ఇబ్బందికరమైన దేశము అనే ఒక భావాన్ని తీసేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ కూడా ఏంటంటే ప్రతి కంట్రీలో కూడా ఎక్కువ మంది ఇంకా చెప్పాలి అని అంటే మన కంట్రీలో కంటే కూడా సేఫ్టీ కొన్ని ప్లేసెస్లో, నేను తక్కువ చేయడం కాదు మన కంట్రీని, సేఫ్టీ కండిషన్స్ తీసుకుంటే ఎస్పెషల్లీ మీరు ఫిలిప్పీన్స్ కానివ్వండి, కజకిస్తాన్ అనే కంట్రీ కానివ్వండి, చైనాలో కానీ చూస్తే వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు ఫారినర్స్కి. ఒకటి, రెండోది వచ్చి సేఫ్టీ పరంగా ఫారిన్ స్టూడెంట్స్ ఫారిన్ పిల్లల్ని కానివ్వండి ఎటువంటి ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవు. రెండోది, మూడో చూస్తే ఏదైనా గొడవలు అయితే మన పిల్లలకి మధ్యలో అవుతున్నాయి. వాళ్ళు ఫారినర్స్ వచ్చి ఇబ్బంది పెట్టడం అయితే జరగటం లేదనమాట. ఇక్కడ వాళ్ళే చిన్న వాళ్ళ ఇష్యూస్ వస్తున్నాయన్నమాట మధ్యలో. తర్వాత సెక్యూరిటీ పరంగా తీసుకుంటే అండి, ఇప్పుడు మేము ఎవరైతే స్టూడెంట్స్ని తీసుకెళ్తున్నామో మా లాంటి కన్సల్టెంట్స్ ఎవరైతే ఉన్నారో మేము అక్కడ కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇన్సైడ్ క్యాంపస్లు ఉన్నాయి. తర్వాత సపరేట్ బాయ్స్ గర్ల్స్కి సపరేట్ సిస్టమ్ ఒకటి ఉంది, సపరేట్ హాస్టల్ వస్తుంది. అలాగే ఫుడ్ కూడా ఇక్కడి నుంచి మన ఆంధ్రా నుంచి మన తమిళనాడు నుంచి తెలంగాణ నుంచి కొంతమంది కుక్స్ని తీసుకువెళ్ళి అక్కడ మనము ఫుడ్ కూడా మనమే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో అందువల్ల సెక్యూరిటీ పరంగా తీసుకుంటే అక్కడ మేము హాస్టల్ కానివ్వండి, మొత్తం CCTV కెమెరాస్ కానివ్వండి, తర్వాత బయోమెట్రిక్ కానివ్వండి, 9 తర్వాత పిల్లల్ని బయటికి పంపడం జరగదు. సో ఇవన్నీ ఇప్పుడు ఇంకొకటి ఏమవుతుందంటే ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏదైనా చిన్న కాలేజీకి అటెండ్ అవుతున్నారా లేదా అనే ఇన్ఫర్మేషన్ కూడా అంటే మేము ఆఫీసెస్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్స్ని పేరెంట్స్కి అందజేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో దాని పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు.
ఇంకొక పేరెంట్ కూడా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. అండ్ మీరు అడిగిన క్వశ్చన్ కూడా చాలా మంచి ప్రశ్న అడిగారు. ఆడపిల్లలకి ఇప్పుడు సేఫ్టీ పరంగా, సెక్యూరిటీ పరంగా చాలా మంది ఇదే ఆలోచిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక పేరెంట్ ఉన్నారండి. ఆ పేరెంట్ ఏంటంటే ఆల్రెడీ ఒక కంట్రీని, మంచి కంట్రీని చూస్ చేసుకున్నారు. అక్కడ యూనివర్సిటీలో బెస్ట్ యూనివర్సిటీ అని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ పిల్లల్ని అక్కడ చదివిపిస్తున్నారు. సో వారి ఎక్స్పీరియన్స్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. సార్, మీ పేరు చెప్పండి. నమస్తే సార్, నా పేరు రాజేంద్ర కుమార్ అండి. చెప్పండి. ఉంటాను. అంటే మీ పిల్లల్ని వేరే కంట్రీలో చదివిపిస్తున్నారని చెప్పి ఒక బెస్ట్ కంట్రీని చూస్ చేసుకున్నారు. అలాగే ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకొని అందులో టీచింగ్ కానీ, ఫెసిలిటీస్ కానీ ప్రతి ఒక్కటి మా పిల్లలకి బాగుందని మీరు ముందుగానే చెప్పారు. సో మీరు చూస్ చేసుకున్న బెస్ట్ కంట్రీ ఏంటి, ఎక్కడ చదివిపిస్తున్నారు మీ పిల్లల్ని? అంటే నేను ఎంక్వైరీ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దవావా ఇస్ ద బెస్ట్ అని నాకు తెలిసిందండి, అంటే ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి. సో అప్పుడు నేను లాస్ట్ టైం బాబుని అక్కడ జాయిన్ చేశాను. ఎలా ఉందండి అక్కడ ఎడ్యుకేషన్? చాలా బాగుంది. ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంది మీకు? నాకు వీళ్ళు వెళ్ళే ముందు ఎలా చెప్పారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా ఉందండి. సో ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. ఓకే, ఫైన్. అండ్ మీ బాబు కూడా ఇక్కడికి వచ్చినట్టున్నారు. హాలిడేస్ కోసం వాళ్ళ బాబు కూడా వచ్చారు. సో ఆయన ఓన్ ఎక్స్పీరియన్స్ మనం తెలుసుకుందాం. హాయ్, మీ పేరు? నా పేరు మిథిలేంద్ర కుమార్. నేను దవా మెడికల్ స్కూల్ ఫౌండేషన్లో ఫస్ట్ ఇయర్ బిఎస్ అవుతున్నాను. కాలేజ్ అంతా బాగుంటుంది అండ్ మీకు సెమిస్టర్ సిస్టమ్ ఉంటుంది. అలాగే మీరంతా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చేయాలి. వాళ్ళు ఫాలో అయ్యేది అమెరికన్ సిస్టమ్. అంటే మీకు అక్కడ థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో యుఎస్ఎంఎల్ఏ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకటి పెడతారు. దానివల్ల మీకు పీజీ అనేది యూఎస్లో చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఫుడ్, హాస్టల్ అంతా బాగుంటుంది. గర్ల్స్ బాయ్స్ సపరేట్ హాస్టల్. అంత ఇండియన్ ట్రాపికల్ క్లైమేట్ ఉంటుంది. ప్రాబ్లం ఏమి ఉండదు. గర్ల్స్కి అయితే ఇంకా కొంచెం బెస్ట్ ఉంటుంది కాలేజ్. థ్యాంక్ యూ అండి. అండ్ సార్, మనం అంటే ఆల్రెడీ ఇక్కడ మనం ఎక్స్పర్ట్స్ ద్వారా మనకు చాలా విషయాలు మనం తెలియజేస్తున్నాం. అండ్ అక్కడ ఆల్రెడీ విదేశాల్లో ఉండి చదువుతున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకుంటే ఇంకా మనకి వీళ్ళకి చాలా అవగాహన కలుగుతుంది. అండ్ నాకు ఒక సందేహం సార్. అండ్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అండ్ వీసా గురించి చాలా ప్రాబ్లమ్స్ మనం వింటున్నాం సార్. ఈ వీసా అనేది కూడా చాలా ప్రాబ్లం తీసుకొస్తుంది అని చెప్పి పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు. వీసా గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా అసలు ఈ ప్రాసెస్ గురించి? ఇది స్టూడెంట్ వీసా అండి. కొన్ని కంట్రీస్ ఏం చేస్తున్నారంటే 5 years అయితే 5 yearsకి ఒకేసారి వీసా ఇస్తున్నారు. కొన్ని కంట్రీస్లో ఎలా ఉందంటే 1 yearకి ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది వీసా. సో వీసా ప్రాబ్లం అని చెప్పలేం, కానీ పెద్ద ప్రాబ్లం అని కొంత మైనర్స్ అంటే 17 years కంప్లీట్, అదే 18 years కంప్లీట్ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెము 3 monthsకి ఒకసారి, కొన్ని కంట్రీస్లో అయితే కొన్ని కంట్రీస్లో 6 monthsకి ఒకసారి ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాల్సి వస్తుంది. అది పెద్దగా వాళ్ళు పర్సనల్గా వెళ్ళి క్యూలో నిల్చుకొని చేసే అవసరం ఏమి ఉండదు. అక్కడ ఎవరైతే మేము తీసుకెళ్తున్నామో మా ఆఫీసర్స్ వాళ్ళు కానివ్వండి, మా స్టాఫ్ కానివ్వండి, అవి వాళ్ళకి హెల్ప్ చేసి తీసుకురావడం జరుగుతుంది. సో వీసా మీద పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎవరికైనా సందేహాలు ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఒక్క నిమిషం. అంటే ఏం డౌట్ కావాలి మీకు? ఓకే, వాషింగ్టన్ అనేది అమెరికాలో ఉన్న యూనివర్సిటీ అండి. మీరు అమెరికా గురించి అడుగుతున్నారా? బార్బడోస్ అంటే అది ఒక కరేబియన్ ఐలాండ్. ఓకే, బాగుంటుందని చెప్పారు. అయితే అక్కడ ఎంతకాలం చదవాలి? వాషింగ్టన్ డీసీ తర్వాత తీసుకొస్తారని చెప్పారు. అక్కడ ఎంతకాలం చదవాలి? పోతే ఫీజు వెసులుబాటు ఎలా ఉంటుంది? పోతే మరి మనం అక్కడ మనకి చెప్పేది యుఎస్ అసెంబ్లీ అని చెబుతున్నారు అక్కడ. మరి ఆ అసెంబ్లీ చెప్పిన తర్వాత మరి మనకు ఎలా ఉండుద్ది? పీజీ చేయడానికి వీలు పడదా? తర్వాత మళ్ళీ అక్కడ పూర్తి చేసిన తర్వాత మన ఇండియా వచ్చిన తర్వాత ఎంసీఏ చాలా ఈజీగా ఉండుద్ది అని చెబుతున్నాడు. మరి అది ఎలా ఉండుద్ది? మరి ఇదంతా కాకుండా మనం పే చేస్తున్నాం కదా, ఫస్ట్ సార్ పే చేస్తున్నాం కదా పేమెంట్. ఆ పేమెంట్కి మనకి ఏదన్నా ఇస్తారా, లేకపోతే తర్వాత వాళ్ళు కనబడరా? అది కూడా డౌట్గానే ఫీల్ అవుతున్నాం. ఎగ్జాక్ట్లీ, చాలా మంచి ఇదండి. తర్వాత ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే సెంట్రల్ అమెరికాను, నార్త్ అమెరికా అని చూపిస్తారు. అవి ఎక్కడో ఒక ఐలాండ్లో ఉంటాయి. ఆ బెలిజ్ లాంటి చిన్న నగర్ అసలు అవే ఒక అపార్ట్మెంట్లో పెట్టినట్టు ఉంటాయి వాళ్ళ కాలేజీలు. దానికి ఎక్కడ ఓపీ అన్న ఫెసిలిటీ ఉండదు, డాక్టర్స్ ఉండరు. అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి మనం చూస్తున్నాము. ఇలాంటి చాలా కీలకమైన టైంలో దాదాపు లక్షలు పెట్టి ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి యూనివర్సిటీ ఎంపిక ఎలా చేయాల్సిన అవసరం ఉంటుంది? కొద్ది క్రిస్ప్గా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. ఇంకా సరేనండి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టిట్యూషన్ గురించి పూర్తి వివరాలు నా దగ్గర లేవు, నాకు తెలియదు. కాకపోతే అక్కడ కంట్రీస్లో అక్కడ చిన్న ఐలాండ్స్ అనమాట. అక్కడ
సో యుఎస్ఎంఎల్ఈ అనేది ఇక్కడ మనకు నీట్ ఎలిజిబిలిటీ లేకుండా లేదా ఇక్కడ చదివిన డాక్టర్స్ ఎవరైతే కంప్లీట్ చేసిన డాక్టర్స్కే కష్టం అనమాట అట్లాంటి ఎగ్జామినేషన్ని కంప్లీట్ చేయడం. ఇక్కడ యుఎస్ఎంఎల్ఈ స్టెప్ 1 స్టెప్ 2 అని ఇక్కడ ఉంటాయి. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా స్టెప్ 3 అవి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో అది ఒక అట్రాక్షన్ అమెరికా పంపడం. అమెరికా వెళ్ళాలనేది డాక్టర్ ఇండియాలో డాక్టర్స్ అమెరికాలో వెళ్ళాలా, లేదా ప్రపంచంలో ఉన్న డాక్టర్స్ అందరూ కూడా అమెరికాలో ప్రాక్టీస్ చేయాలనేది ఒక కళ అనమాట. సో దానికి సంబంధించి అది నేను మీ అబ్బాయిని గ్యారంటీ యుఎస్ఎంఎల్ఈ చేసి తీసుకెళ్తాను అనేది ఒక ఆశ చూపించడం. అది అంత నిజమని నేను అనుకోను. ఎందుకంటే ఇక్కడ మనము మీ అబ్బాయికి ఎంత పర్సెంటేజ్ ఎంత ఉంది? నీట్లో ర్యాంక్ ఎంత వచ్చింది? సో మనం అంటే నేను తక్కువ చేయడం లేదు, కానీ నీట్లో ర్యాంక్ రాకుండా యుఎస్ఎంఎల్ఈలో నేను యుఎస్కి తీసుకువెళ్తానన్నది చాలా కష్టసాధ్యమైన పని అండి. ఇంకోటి గ్యారంటీగా నేను ఎంసీఏ క్లియర్ చేస్తాను నేను కాదు లేదా ఇంకో కన్సల్టెంట్ కూర్చొని రాయడు ఎగ్జామ్. సో కాబట్టి గ్యారంటీ అనేది లేదు. సో ఇదంతా ఏంటంటే మీ అబ్బాయి కానివ్వండి మీరు కానివ్వండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ ఇన్స్టిట్యూషన్లో పాస్ పర్సెంటేజ్ ఎలా ఉంది, మీరు రైట్ టు యాక్ట్ కింద మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో లేదా కాలేజీని డైరెక్ట్గా కాలేజీ వెబ్సైట్లోనో కాలేజీని డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి మెయిల్ చేస్తే, సార్ మీరు అంతకుముందర ఎంతమంది స్టూడెంట్స్ మీ దగ్గర నుంచి కంప్లీట్ చేశారు, వాళ్ళు యుఎస్ఎంఎల్ఈ ఉత్తీర్ణత శాతం ఎంత, ఇండియాకి వస్తే ఎంసీఏ క్లియరెన్స్ శాతం ఎంత, ఇవి మీరు అడిగి తెలుసుకోవాలన్నమాట. ఎవరో చెప్పిందని నేను ఇంకొకరో చెప్పిన దానికన్నా అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటేనే మీ క్వశ్చన్స్కి సరైన సమాధానం దొరుకుతుంది. సో ఇంకొకటి ఫీజు పరంగా తీసుకుంటే ఫీజు ఎప్పుడు కూడా డైరెక్ట్ కాలేజీకి పే చేసుకుంటే, కాలేజీ వాళ్ళతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి కాలేజీకి పే చేసుకుంటేనే బెటర్ అనమాట. వాళ్ళు మీరు ఎవరికో ఇచ్చి వాళ్ళు ఉంటారా వెళ్ళిపోతారా అనే డౌట్ పడే బదులు ఎప్పుడు కూడా డైరెక్ట్ ఇన్స్టిట్యూషన్తో పెట్టుకుంటే బెటర్. ఓన్లీ కన్సల్టెంట్ ఏంటంటే వీసాకు సంబంధించో అడ్మిషన్కి సంబంధించో గైడ్ చేయడమో లేదా దానికి సంబంధించిన సర్వీస్ మాత్రమే చేస్తే బాగుంటుంది అనమాట. సో ఇవి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే, ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానికి మీరు ఇంకొకరి దగ్గర ఇది అడిగితే ఇంకొకరే చెప్తారనమాట, అది బాగలేదు ఇది బాగుందని. దానికన్నా ఇన్స్టిట్యూషన్ని డైరెక్ట్గా నేను అడిగిన క్వశ్చన్స్, లాస్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇన్స్టిట్యూషన్, ఎన్ని బెడెడ్ హాస్పిటల్ ఉంది, అంటే వాళ్ళకి ఇంతమంది పిల్లలు వెళ్తున్నారు, వాళ్ళకి అసలు హాస్పిటల్ ఉందా, హాస్పిటల్ కాలేజీకి అనుసంధానమై ఉందా, సో అసలు ఆ ఊరి జనాభా ఎంత ఆ ప్లేస్కి సంబంధించి. సో అందరు ఇంగ్లీష్ 10 మంది ఉండి ఒక చిన్న ప్లేసెస్లో చిన్న కంట్రీస్లో అక్కడ పాపులేషన్ మీరు చూస్తే చిన్న ఐలాండ్స్ అవి, దాంట్లో కొన్ని దగ్గరలో ఒక 50,000 1 lakh కూడా ఉండదు అనమాట పాపులేషన్. సో అలాంటి పాపులేషన్ దగ్గర ఎంతమంది పేషెంట్స్ వాళ్ళకి విజిట్ ఉంటుంది. సో వాళ్ళు ఫ్యాకల్టీ ఎక్కడి నుంచి ఫ్యాకల్టీ. అమెరికాకు వెళ్ళడం అనేది అంత ఈజీ అయిన విషయం కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికాకు వెళ్ళడం అనేది ఒక కళ ఉండొచ్చు, దాన్ని చూపించవచ్చు. సో ఈ సెంట్రల్ అమెరికా లేదా సౌత్ అమెరికా డిఫరెంట్ అమెరికాస్ ఉన్నాయి, అది అమెరికా కాదు అది. సో అమెరికాకి డైరెక్ట్గా వెళ్ళేదానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. పాస్ పర్సెంటేజ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి మీరు చూస్ చేసుకోవాల్సిన అవసరం. 3 సంవత్సరాలు బాధపడాల్సి ఉంటుంది. జమైకా చూస్తున్నారు 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 4-5 అమెరికా చదువుతున్నారు, వాషింగ్టన్ డీసీ చదువుతున్నారండి వాళ్ళు. అదే సార్, ఇప్పుడు మీరు మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. దానికి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే అవకాశం ఉంది, చేయొచ్చు. ఇక్కడ 2 సంవత్సరాలు చదివి అది ఎప్పుడు చేయొచ్చు, యుఎస్ఎంఎల్ఈ స్టెప్ 1 స్టెప్ 2 ఇక్కడ క్లియర్ అయిన తర్వాత వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఫీజులు మారిపోతాయి అనమాట. అమెరికాలో చదివితే కాస్ట్లీ అవుతుంది ఆ 2 years ఏదైతే ఉందో. అవకాశం ఉండడం వేరే, వెళ్ళడం వేరే. ఇప్పుడు ఇక్కడ చదివిన ఇప్పుడు మనం ఇక్కడ ఎవరైతే పిల్లలు 13-12 లక్షల మంది ఉన్నారు కదా, వీళ్ళందరికీ అవకాశం ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే ర్యాంక్ రాలేదు కాబట్టి సీట్లు తక్కువ ఉన్నాయి. అలాగే మీరు అమెరికాకి వెళ్ళేటప్పుడు అమెరికాని ఒక కంట్రీకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ డాక్టర్స్ కంప్లీట్ అయినారు కదా, ఆల్రెడీ ఎంసీఏ క్లియర్ అయిన డాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళలో పాస్ పర్సెంటేజ్ 5% కూడా లేదు యుఎస్ఎంఎల్ఈలో. సో అది చాలా పెద్ద కళ అన్నమాట. మీరు మీ పిల్లల ఆ కాంపిటీషన్ ఉందా, ఆ యూనివర్సిటీకి అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫస్ట్ ఇక్కడ బేసిక్గా డాక్టర్కి అవ్వగలరా లేదా అనేది పెద్ద ఇంపార్టెంట్ ఇది. తర్వాత అమెరికా. తర్వాత మీకేమైనా డౌట్స్ ఉంటే తర్వాత ఆఫ్లైన్లో తీసుకుందాం అండి. మిగిలిన పేరెంట్స్ ఎవరైనా ఉంటే మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనం తీసుకుందాం. ఓకే సాయి, ఇక్కడ పేరెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు, వారికి డౌట్స్ ఉన్నాయంటే మనం వాటిని క్లారిఫై చేసుకుని చెప్పండి. మీ పేరు చెప్పండి అమ్మా. అబ్రాడ్ వెళ్తున్నారు సార్. హలో, నా పేరు భాను సార్, విజయవాడ నుంచి వచ్చాను. అబ్రాడ్ వెళ్తున్నారు, చదువుతున్నారు, వస్తున్నారు సార్, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు క్లియర్ ఎంసీఏ ఎగ్జామ్ హియర్ ఇన్ ఇండియా. అదే ప్రధాన ప్రశ్న అండి. చాలా అది ప్రాబ్లంగా ఉంది సార్. చైనా అది వెళ్ళి వచ్చారు, తెలిసిన వాళ్ళ పిల్లలు, చుట్టాల పిల్లలు వాళ్ళును. దే ఆర్ నాట్ ఏబుల్ టు క్లియర్ ఎంసీఏ ఎగ్జామ్. హౌ కెన్ బి దే యాజ్ రిజిస్టర్డ్ డాక్టర్స్ సార్? మనం చాలా కళలు కానీ ఇంత ఖర్చు పెట్టి పంపిస్తాము. ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు క్లియర్ ఎంసీఏ ఎగ్జామ్, అదే మేడం, ఇప్పుడు మీరు దే వోంట్ బికమ్ అ రిజిస్టర్డ్ డాక్టర్ కదా సార్. అవునండి, అవును.
దానికి మీరు ముందర ఆ ఇన్స్టిట్యూషన్ గురించి తెలుసుకోవాలి మేడం. ఇప్పుడు ఒక పర్టికులర్ యూనివర్సిటీ పర్టికులర్ కంట్రీకి పంపించేటప్పుడు ఒక చైనాకి పోయి వచ్చిన వాళ్ళు, రష్యాకి పోయి వచ్చిన వాళ్ళు, లేదా ఫిలిప్పీన్స్ పోయి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అందరూ ఒక యూనివర్సిటీ పోయిన వాళ్ళే సక్సెస్ఫుల్ అని మనం చెప్పలేము అనమాట. ఇక్కడ ఏంటంటే చాలా అంశాలు ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ స్టూడెంట్లో ఇంట్రెస్ట్ ఉండాలి, ఆ ప్యాషన్ ఉండాలి. తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత యూనివర్సిటీ కానివ్వండి ఆ ఫెసిలిటీస్ కలగజేయాలి. తర్వాత స్టూడెంట్ వేరే కంట్రీ, చైనా లాంటి కంట్రీకి పోయినప్పుడు లాంగ్వేజ్ నేర్చుకోవాలి. లాంగ్వేజ్ అంటే బేసిక్ లెవెల్ కాదండి, డీప్గా అంటే ప్రాబ్లమ్ని డీప్గా తెలుసుకోగలగాలి అని అంటే లాంగ్వేజ్ మీద కూడా కమాండ్ ఉండాలి. అలాంటి లాంగ్వేజ్ వేరే కంట్రీలో నేర్చుకోవాలి అని అంటే కొంత టైం పడుతుంది అనమాట. సో బేసిక్ లెవెల్ మేనేజ్ చేసే లాంగ్వేజ్ వేరే, డీప్గా తెలుసుకోవడం వేరే. సో ఎన్నో అంశాలు ఉన్నాయి. అలాగే మీరు చైనా కానివ్వండి, ఇప్పుడు మీరు చైనా గురించి మాట్లాడారు, ఇంకో కంట్రీ గురించి కానివ్వండి, కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో కొంతమంది స్టూడెంట్స్ వెళ్ళి కంప్లీట్ చేస్తున్నారు. కంప్లీట్ చేయని వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారంటే ఒకటి ఇన్స్టిట్యూషన్లన్నా ప్రాబ్లం ఉండాలి, దాంతోపాటు స్టూడెంట్లో అలాంటి అలాగే ఇన్వాల్వ్ అయ్యారా, ఇంటరాక్ట్ అయ్యారా వాళ్ళతో, పేషెంట్స్తో. ఒకవేళ కమ్యూనికేషన్ ప్రాబ్లమే అనుకోండి సార్, ఇఫ్ క్లినికల్ ఎక్స్పోజర్ కోసం వస్తే ఇఫ్ ఇట్ ఈస్ కమ్యూనికేషన్ ప్రాబ్లం అయితే కనుక మన కంట్రీలోనే బోల్డ్ లాంగ్వేజెస్ ఉన్నాయి సార్. ఫారెన్ లాంగ్వేజ్ ఏముంది, ఫారెన్ లాంగ్వేజ్ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత దే విల్ లెర్న్ దట్. కరెక్ట్ మేడం. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఇన్స్టిట్యూషన్ ఫస్ట్ ఐడెంటిఫై చేయడం, ఇన్స్టిట్యూషన్ రైట్ ఇన్స్టిట్యూషన్ ఎలా ఐడెంటిఫై చేయాలన్నది మీరు ఇప్పుడు మనం ఎంసీఐలో కూడా అడిగితే ఆ పలానా కంట్రీ నుంచి సక్సెస్ రేట్ ఎంత ఉంది, పాస్ పర్సంటేజ్ ఎలా ఉంది, తర్వాత ఆ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు అంటే ఎవరో ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే రిఫరెన్సెస్ తీసుకుంటున్నారని. ఆ రిఫరెన్సెస్ చెప్పేవాళ్ళు ఎవరో నేను సెకండ్ ఇయర్ చదివేవాళ్ళు, ఫస్ట్ ఇయర్ చదివేవాళ్ళు, కంప్లీట్ అయిన వాళ్ళు బాగుంది అని చెప్తున్నారు, పేరెంట్స్ కూడా బాగుంది కదా అని పంపిస్తున్నారు. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పేరెంట్స్ని థరో రీసెర్చ్ చేయండి. ఆ రీసెర్చ్ చేసే విధానం ఏంటంటే కొద్దిమందిని అడిగితే మీరు ఇప్పుడు ఇవాళ రేపు చాలా మీడియంస్ ఉన్నాయన్నమాట. ఇన్స్టిట్యూషన్ డైరెక్ట్గా అడగాలి, మీరు ఇన్స్టిట్యూషన్తో డైరెక్ట్ ఇంటరాక్ట్ చేయొచ్చు. తర్వాత మనకి ఎంసీ లాంటి మన ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది, ఎక్కడ ఏ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చి కంప్లీట్ చేశారు, లేదా ఏ కంట్రీ నుంచి ఎంత సక్సెస్ రేట్ ఉంది అలాంటి డేటా ఉందన్నమాట. ఎవరో చెప్పే మాటల కన్నా కూడా డైరెక్ట్గా మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వెరిఫై చేసుకునే దానికి ఇన్ఫర్మేషన్ ఇవాళ రేపు గూగుల్లో దొరుకుతుంది, లేదా మాలాంటి వాళ్ళని మీరు అడిగితే మేము ఆ వెబ్సైట్లు కానివ్వండి ఆ ఈమెయిల్ ఐడీలు ఇవ్వడం జరుగుతుంది. సో డైరెక్ట్గా మీరు ఒకరు చెప్పిన దానికన్నా డైరెక్ట్గా మీరు అసోసియేట్ అవ్వండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇంకొకటి మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఇండియాలో చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ టెస్ట్ లేకుండా మొన్నటి వరకు నీట్ అనేది రీసెంట్గా వచ్చింది, ఏ టెస్ట్ లేకుండా సీట్లు కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళల్లో క్వాలిటీ కూడా ఎంత ఉందనే దాని మీద గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక ప్రపోజల్ ఉంది. అది ఎలాగంటే బయట ఫారిన్ స్టూడెంట్స్ వచ్చిన తర్వాత కూడా లోకల్ స్టూడెంట్స్తో కలిపి ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే పీజీ ఒకటి పెట్టాలని ఒక ప్రపోజల్ కూడా ఉందన్నమాట. అది వస్తే లోకల్ స్టూడెంట్స్కి వాళ్ళకి ఇద్దరికి న్యాయం జరిగినట్టు అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. మనం ఆఫ్లైన్లో ఇంకా చాలా క్వశ్చన్స్ తీసుకుందాం. చాలా సందేహాలు ఇంకా మీకు ఉండొచ్చు, ఎందుకంటే అక్కడున్న వెదర్ కండిషన్స్ అనుకోవచ్చు, స్కాలర్షిప్స్ అక్కడ వస్తాయా, ఏ కంట్రీలో ఎన్ని సంవత్సరాలు అంటే కొన్ని కంట్రీస్ 4.5 సంవత్సరాల నుంచి కొన్ని కంట్రీస్లో 6 సంవత్సరాల దాకా వైద్య విద్య అభ్యసించి అక్కడ వెసులుబాటు ఉంది. కాబట్టి ఏ కంట్రీస్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయని చాలా డౌట్స్ని మనం ఆఫ్లైన్లో తీసుకుందాము. ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఆఫ్లైన్లో కొనసాగిద్దాం. స్టే విత్ us.